ఒక అడవిలో ఓ చిన్న పిట్ట తన గూడును చెట్టుపై కట్టుకుని ఆనందంగా జీవించేది. ఒకరోజు భారీ ఏనుగు కోపంతో వచ్చి ఇవాళ నా దారి అడ్డగించింది అని కోపంతో ఆ చెట్టునే కూల్చేసింది. చిన్న పిట్ట గూడు పాడైపోయింది. గొట్టులు పగిలిపోయాయి. పిట్ట బాధతో ఏడిచింది. అప్పుడు అక్కడికి స్నేహితులు వచ్చారు. ఒక బొంకర పిట్ట, ఒక దొంగ తేనెటీగ, మరి ఒక పాము. వాళ్ళు అన్నారు, పింటి చిన్నవాళ్లమే అయినా ఏకమై ఉంటే ఎవరికైనా బుద్ధి చెప్తాం. ఏనేటీగ ఏనుగి మీదికి వెళ్లి కంటిలో కుట్టింది. ఏనుగు బాధతో కేక వేసింది. అప్పుడే పాము వచ్చి కాలికి దగ్గరగా నిప్పిచ్చింది. ఏనుగు భయంతో నేలపై పడిపోయింది. బొంకరపిట్ట దాని చెవి దగ్గర పెద్దగా అరవడంతో ఏనుగుకు తీరికలేకపోయింది. చిన్న పిట్ట స్నేహితులతో ఏనుగును పారగొట్టింది. చిన్న పిట్ట స్నేహంతో పెద్ద శక్తినే ఓడించింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, చిన్నవాళ్లైనా సరే కలిసి ఉంటే ఎంత పెద్ద శక్తినైనా ఓడించవచ్చు. సమస్య వచ్చినప్పుడు నిజమైన స్నేహితులే రక్షిస్తారు. బలం మాత్రమే సరిపోదు. బుద్ధి, ఐక్యత కలిస్తే ఏదైనా సాధ్యమే.